ఈ ఏడాది ఐపీఎల్ ఇద్దరు శత్రువులను తయారు చేసిందా? ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా, గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్. ఈ ఇద్దరికి ఇప్పుడు పడడం లేదంటూ నిన్న మ్యాచ్లో జరిగిన కొన్ని ఘటనలను వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నిన్న ఎలిమినేటర్ మ్యాచ్లో భాగంగా ముంబై, గుజరాత్ కెప్టెన్లు ఇద్దరు టాస్కు వచ్చారు. టాస్ ముంబై కెప్టెన్ పాండ్యా గెలిచాడు. ఇది నచ్చలేదో ఏమో, జనరల్గా టాస్ ఎవరు గెలిచినా మాట్లాడడానికి వెళ్లే ముందు వాళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. ఇది ఆనవాయితీ. కానీ నిన్న షేక్ హ్యాండ్ ఇవ్వలేదు శుభ్మన్ గిల్. పాండ్యా షేక్ హ్యాండ్ ఇద్దామని చెయ్యి లేపేందుకు చూస్తున్నా కూడా గిల్ అసలు పట్టించుకోలేదు. ఇంట్రెస్ట్ కూడా చూపించకపోవడంతో హర్ట్ అయ్యాడు పాండ్యా. అది మనసులో పెట్టుకున్నాడో ఏమో. చేజింగ్ టైంలో గిల్ మొదటి ఓవర్లోనే అవుట్ కాగానే గిల్ పక్కకు వచ్చి పెద్దగా అరుస్తూ ఏదో అన్నాడు పాండ్యా. గిల్ కూడా సీరియస్గా చూశాడు. ఈ సీజన్ అంతా అద్భుతంగా ఆడి ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు టేబుల్ టాపర్గా ఉన్నా కూడా గుజరాత్ టైటన్స్ అనూహ్యంగా ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడి ముంబై చేతిలో ఎలిమినేట్ అయిపోయింది. మరి ఆ కోపం కసితో అలా ప్రవర్తించాడో ఏమో తెలియదు. కానీ మ్యాచ్లో కామెంటేటర్లు కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగిన సీన్స్ని చూపిస్తూ మినీ రైవలరీ ఏమైనా స్టార్ట్ అయిందా అన్నారు.